తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము పరిశుద్ధాత్ముడు గురించిన లేఖనాలను చదువుకోవడము అనేది చూస్తూ ఉన్నాం. మరి గత వారం అంతా కూడా మనము పరిశుద్ధాత్ముడు గురించి పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు గాడ్ లేదా దేవుడు అనే పదంలో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే విషయాన్ని మనమైతే చూసాం. అయితే ముగ్గురు కూడా పనిచేస్తూ ఉన్నారు. కుమారుడు లేకపోయినా, పరిశుద్ధాత్ముడు లేకపోయినా, తండ్రి లేకపోయినా గాడ్ అనే పదము పరిపూర్ణమైతే కాదు. అయితే ప్రియ సహోదరులారా, మనము దేని గురించి ఈరోజు అధ్యయనం చేద్దామని ప్రయాసపడుతున్నామంటే పరిశుద్ధాత్ముడు గురించిన అధ్యయనము చేస్తూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడికి బైబిల్లో చాలా రకాల పేర్లతో పిలువబడ్డాడు. దేవుని ఆత్మగాను, యెహోవా ఆత్మగాను, ప్రభు ఆత్మగాను, ఆదరణకర్తగాను పిలువబడినట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పని చేస్తూ ఉన్నాడు అనే దానిని కూడా మనము నేర్చుకున్నాం. అయితే ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు గురించి ఇంకా మనం ఏం నేర్చుకున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు పుట్టుకలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు యొక్క ఎదుగుదలలో, అద్భుత కార్యాలలో కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క మరణం తర్వాత కూడా ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర భూమి పుట్టిన మొదలుకొని ఆయన పాత్ర ఉంటూనే కూడా ఉంది. అయితే దానిని లోతైన విధముగా మనం తెలుసుకోవడం అనేది ప్రారంభించాం. ఒకవేళ నీవు నీ పరిశుద్ధాత్మను పొందగలిగినట్లయితే ఆ ఆత్మ నీ శరీరాన్ని, నీ మనసుని ఏం చేస్తుందంటే సరైన మార్గంలో ఉంచుతుంది. ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మని పొందవలసిన అవసరం అయితే ఉంది. పరిశుద్ధాత్మని మనం ఎలాగ పొందగలము అంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా బాప్తిసము పొందిన తరువాత పరిశుద్ధాత్మని పొందే అవకాశము ఉంది. అయితే పొందిన తరువాత ఆయనను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి పొందిన తరువాత ఎవరైతే వారి మనసును, వారి శరీరమును సరైన విధంగా నడిపించగలుగుతారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎవరైతే శరీరమును, మనసును సరైన విధముగా నడిపించరో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. అయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్న నీవందరూ కూడా హోలీ ప్లేస్ అంటే నీ మనసును ఎలాగ ఉంచాలంటే చాలా పరిశుద్ధంగా ఉంచాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గత కాలంలో మనమైతే నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏమిటి అంటే పరిశుద్ధాత్ముని పొందిన వాళ్ళు ఎలా జీవిస్తారు, లేదా వారు ఎలా నడిపింపబడతారు. నేను పరిశుద్ధాత్ముని పొంది ఉన్నాను కాబట్టి ఇలాగ నడుచుకుంటున్నాను, ఇలా జీవిస్తున్నాను. మనము గత ఆదివారం కాకుండా ఆ పోయిన ఆదివారం మనమైతే పరిశీలన చేశాం. పరిశుద్ధాత్మను పొందిన వారు ఏం కలుగుతారంటే ఆత్మలో జీవిస్తారు. దేనిలో జీవిస్తారంట? ఆత్మలో జీవిస్తారు.
పరిశుద్ధాత్మను పొందిన వారు ఏం కలిగి ఉంటారంటే ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. ఆత్మ ఫలాలు అనగా 9. ఏమిటి అంటే అక్కడ ఉంది: ప్రేమ, ఆనందము, శాంతి, ఓర్పు, దయ. ఈరోజు నిజముగా మనము ఆత్మలో జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మను కలిగి ఆత్మ ఫలాలు మనము ఫలిస్తూ ఉన్నామా? ఆత్మ మనలో ఉందనుకోండి, ఫలాలు ఫలిస్తాయి. విత్తనం భూమిలో ఉందనుకోండి, మొలక బయటికి వస్తుంది. ఒకవేళ ఆత్మే మనలో లేకపోతే ఫలాలు రావు. తర్వాత ఆత్మ మనలో ఉంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆత్మను కలిగిన వాళ్ళు దేని మీద దృష్టి పెడతారు, దేని మీద నిమగ్నం అవుతారు అంటే ఆత్మ సంబంధమైన వాటి మీదే నిమగ్నం అవుతారు. ఈరోజు ప్రార్థనలకి వస్తూ కూడా ప్రార్థనలను చాలా తేలికగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థనలకు వస్తూ కూడా ప్రార్థనలను డొమ్మా కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థనలకు వస్తూ కూడా నిర్లక్ష్యపు వైఖరి కలిగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అలా నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నా, అలా డొమ్మా కొట్టినా, లేదా వాళ్ళు ఏమి కలిగి లేరు అంటే ఆత్మను కలిగి లేరు. ఒకవేళ ఎవరైనా ఆత్మను కలిగి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే చూద్దాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5, 6 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. అయితే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఆత్మను పొందినవాడు ఆత్మలో జీవిస్తాడు, ఆత్మను పొందినవాడు ఆత్మ ఫలాలలో ఫలిస్తాడు, ఆత్మను పొందినవాడు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఏముంచుతాడంట? దృష్టి ఉంచుతాడు, లేదా దాని మీద నిమగ్నం అవుతాడు అని చూసాం. మీరు ఎప్పుడైనా కూడా దొంగలను చూడండి. ఒక కొట్టు ఉంది అనుకుందాం. కొట్టులోకి కొనుక్కున్న వాళ్ళు వెళ్తారు, దొంగలు వెళ్తారు. దొంగలు చూసినంత స్పీడ్గా కొనుక్కున్న వాళ్ళు కూడా చూడరు. దొంగల కళ్ళు ఎలా పనిచేస్తాయి? చాలా బాగా పనిచేస్తాయి. అంటే ఆ దొంగ దేని మీద దృష్టి పెడతాడంటే దానిని ఎలా ఎత్తుకు వెళ్ళాలి అనే దాని మీద దృష్టి పెడతాడు. కాబట్టి ఆయన ఎలా ఉంటాడంటే చాలా స్పీడ్గా ఉంటాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈరోజు మనము కూడా క్రైస్తవ్యంలో ఒకవేళ దొంగ తను ఎత్తుకు వెళ్ళిపోయే వాటి మీద ఎలా దృష్టి కలిగి, ఎలా ప్లానింగ్ కలిగి ఉంటాడో, ఆత్మ సంబంధమైన విషయాల మీద కూడా క్రైస్తవులు అటువంటి దృష్టిని కలిగి ఉండాలి, అటువంటి ఆసక్తిని కలిగి ఉండాలి. ఎందుకు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాలి? ఎందుకు సంఘ కార్యక్రమాలకి రావాలి? ఎందుకు ప్రార్థనలకి రావాలి? పనులకు పోతే మాకు డబ్బులు వస్తూ ఉంటాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నిజంగా ప్రార్థనలకు వస్తూ ప్రార్థనలకి రాకుండా కూడా పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. నిజమంటారా, అబద్ధం అంటారా? అయితే వాళ్ళు దేని మీద దృష్టి పెట్టారని మనం నిర్ధారించుకోవాలంటే శరీర కార్యాల మీద దృష్టి పెట్టారు. శరీర కార్యాల మీద దృష్టి పెట్టిన వారు వాళ్ళు ఎలాంటి మనసును కలిగి ఉన్నారంటే శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నారు. శరీరానుసారమైన మనసు నిన్నేం చేసిద్దంట? నీకేం కలగజేసిద్దంట? చూడండి, మీకు ఒక వాక్యాన్ని చెప్తా. పాపము వలన వచ్చు జీతం శరీర కార్యాల మీద ఉంచే మనసు. అంటే పాపము చేసినా శరీర కార్యాల మీద దృష్టి పెట్టినా వచ్చే ప్రతిఫలం ఏంటంట? మరణం. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు అంటే ఆ మరణంలో నుంచి మనలను తప్పించడానికి. కానీ యేసుక్రీస్తులో బాప్తిసము పొందిన మనము మరలా పాపము చేసినా, మరలా శరీర కార్యముల మీద దృష్టి పెట్టినా కూడా మనకి ఏమి ప్రాప్తిస్తుందంట?
మరణము ప్రాప్తిస్తుంది. మరణము అంటే ఏమిటి అంటే శరీర కార్యాల మీద దృష్టి పెట్టే ప్రతి మనసు, ప్రతి శరీరము మరలా ఎవరికి దూరం అయిపోతుందంటే దేవునికి దూరం అయిపోతుంది. యేసుక్రీస్తు వచ్చి సమాధానపరిచాడు, యేసుక్రీస్తు వచ్చి జీవాన్ని దయచేశాడు, యేసుక్రీస్తు వచ్చి బాప్తీసాన్ని దయచేశాడు. కానీ ఎప్పుడైతే మరలా నువ్వు శరీరము మీద దృష్టి పెడతావో, అంటే బాప్తీసము పొంది కూడా ఆత్మఫలాలు ఫలించని వాళ్ళు, ఆత్మలో జీవించని వాళ్ళు, ఆత్మ సంబంధమైన కార్యక్రమాల మీద మనసు లేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎలాంటి మనసు ఉన్నట్లంటే శరీరానుసారమైన మనసు ఉన్నట్లు. అలా శరీరానుసారమైన మనసు ఉన్న వాళ్ళు మరలా మరణించినట్లే. ఓకేనా? అయితే 6వ వచనం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎప్పుడైతే ఒక వ్యక్తి సంఘము మీద, ప్రార్థనల మీద, దేవుని వాక్యము మీద దృష్టి పెడతాడో అతడు ఆత్మ సంబంధమైన వ్యక్తి. అర్థమైందా? అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తి తన మనసును ఏం చేస్తాడంటే మరణించనివ్వడు. తన ఆత్మను ఏం చేయనివ్వడంట? మరణాన్ని పొందనివ్వడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ మీద దృష్టి పెట్టి ఆ ఆత్మకు ఏం దయచేస్తాడంటే జీవమును దయచేస్తాడు. ఆత్మకు ఏం దయచేస్తాడంటే సమాధానమును కూడా దయచేస్తాడు. ఎవరితో సమాధానము? ఇందా మీకు చెప్పాను కదా, మరణము అంటే పాపము. పాపము చేసిన అందరూ కూడా దేవునికి ఏమైపోతారు? దూరం అయిపోతారు, మరణించిన వారు అవుతారు. ఇలా మరణించిన వాళ్ళు మళ్ళా దేవుడి దగ్గరికి రావాలి అంటే వాళ్ళు దేని మీద దృష్టి పెట్టాలంట? ఆత్మ మీద దృష్టి పెట్టాలి. ఎవరైతే ఆత్మ మీద దృష్టి పెడతారో వాళ్ళు మరలా జీవాన్ని పొందుకోవడానికి, మరలా సమాధానమును పొందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ దాకా మనము నేర్చుకున్నాం గత కాలంలో. ఈరోజు మనము నేర్చుకునే విషయం ఏమిటంటే, దయచేసి ఎవ్వరు కళ్ళు మూసుకోవద్దు. కళ్ళు మూసుకుని వినొచ్చు అని అనుకుంటారు, నిద్రపోతారు. దయచేసి అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని నన్ను చూడండి. ఓకేనా? 4వ పాయింట్, ఈరోజు నేర్చుకునే 4వ పాయింట్, ఆత్మ ద్వారా జీవించే వాళ్ళు చేసే ప్రణాళిక ఎలా ఉంటుంది? ఒక్కోసారి మనము కొంతమందిని చూస్తూ ఉంటే ఒక వ్యక్తి చదువుకున్నవాడా చదువు లేనివాడా అనేది ఎలా తెలుస్తుంది చెప్పండి? మాటలు బట్టి, ఇంకా క్రియలను బట్టి. చదువు ఉన్నాడో లేదో క్రియలను బట్టి తెలిసింది. ఓకే, ఇంకా ప్రవర్తన బట్టి. చదువుకి ప్రవర్తనకి క్రియలకి ఏమైనా సంబంధం ఉందా అసలు? చదువుకున్న వాళ్ళు దుర్మార్గులు లేరా? అంటే ఒక వ్యక్తి చదువుకున్నాడా లేదా ఎలా అర్థమవుతుందంటే, నేను అర్థం చేసుకుంది, ఆడు ఏదైనా ఇస్తే చదివే దానిని బట్టి ఆడు పెట్టే సిగ్నేచర్ ఉంటుంది. చదువుకున్నోడు సిగ్నేచర్ ఒకలాగా ఉంటుంది, చదువు రానివాడు సిగ్నేచరు ఒకలాగా ఉంటుంది. కొంతమంది నన్ను కూడా చూసి బాగా చదువుకున్నాను అనుకుంటారు, నేనేం చదువుకోలే. అంటే కొంతమంది కనపడితే బాగా చదువుకున్నారు అనుకుంటాం. చదువుని ఎలా నిర్ధారిస్తాము అంటే, అతడు ఏదైనా డీల్ చేస్తూ ఉంటాడు. డీల్ చేసే దానిని బట్టి, అతడు ఆ ప్రాసెస్ జరిగించే దానిని బట్టి అతను చదువుకున్నవాడా చదువు లేనివాడా. చదువు అంటే మీకు అర్థం కావట్లేదేమో కానీ, మంచి వంట వండిద్దేమి అని మనం దేనిని బట్టి చెప్తాం. సరే, మీరు ఎప్పుడైనా సంఘం అంతటికి కూడా మీ చేతి రుచి చూపించారా? ప్రశ్న అర్థమైందా? సంఘం అంతటికి కూడా మీ చేతి రుచిని, నా వయసు ఇంచుమించుగా 30 సంవత్సరాలు, నా చిన్నప్పటి నుంచి మీరు అందరూ ఉన్నోళ్ళే ఎక్కువ శాతం. ఎప్పుడైనా మీ కుటుంబం అంతా కూడా, మా కుటుంబం అంతా ఈరోజు వండి పెట్టాలి వీళ్ళకి అని ఎప్పుడైనా మీ చేతి రుచిని సంఘం మొత్తానికి చూపించారా? చూపించాం. అంటే మనము బాగా వండగలుగుతామో లేదో అనే దేనిని బట్టి అర్థమవుతుంది అంటే, వండిన వంటకము ఉన్న రుచిని బట్టి. అయితే ఆత్మ కలిగి ఉన్నవాడా లేదా అనేది కూడా ఎలా అర్థమవుతుంది అంటే, చదువుకున్నవాడు సిగ్నేచర్ని బట్టి, వంటవాళ్ళు తినిన ఆహారం యొక్క రుచిని బట్టి, ఆత్మను పొంది ఉన్నవాడు అతడు ఆత్మను పొంది ఉన్నవాడా కాదా
అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాం. అంటే మన శరీరానికి మనం బాకీ ఏమీ లేం. కాబట్టి మనము ఎలా ప్రవర్తించకూడదంటే శరీరానుసారంగా మనము ప్రవర్తించకూడదు. మీకు గతంలో కూడా శరీరానుసారంగా ప్రవర్తించకపోవడం అంటే ఏంటో, శరీరానుసారమైన మనసు అంటే ఏంటో కూడా మీకు నేను వివరించా. పైన చెప్తూ ఉన్నాడు గలతీ 5:19 శరీర కార్యములు అంటే ఏమిటి అంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్ష్యలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అంటే ఇలా ప్రవర్తించిన అంటే ఈ లక్షణాలలో నీకు ఎవరి మీదైనా కక్ష ఉన్నా, ఎవరి మీదైనా కలహం ఉన్నా, ఎవరితో అయినా ద్వేషం ఉన్నా, నువ్వు ఏ సంబంధివి అంట? శరీర సంబంధివే. ఒకవేళ నువ్వు శరీర సంబంధివి అయితే నీ ఆత్మ మరణిస్తూ ఉంది. 13వ వచనం ఆత్మ సంబంధమైన వ్యక్తి చేసే పని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. ఏమైపోతామంట? ఒకవేళ ఈ శరీరములో ఉన్న వాటిని మనము కోరికలను తీర్చుకోవాలని ఒకవేళ ప్రయాసపడితే మనం ఏమైపోతామంటే మరలా దేవునికి దూరం అయిపోతాము, మరలా పాపములో పడిపోతాము, మరలా మనము మరణిస్తాం. అంతేనా? అయితే మనము ఎలా జీవించాలి అంటే అక్కడ చెప్తున్నాడు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఏం చేయాలంటండి? ఆత్మచేత. ఒక వ్యక్తి ఆత్మను పొంది ఉన్నాడా లేదా అనేది దేనిని బట్టి అర్థమవుతుంది అంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి జీవించినట్లయితే అతడు శరీర కార్యాలను ఏం చేయడంట? నెరవేర్చడు. అతడు పొందిన ఆత్మను బట్టి ఈ శరీర కార్యాలను డామినేట్ చేసి, లేదా వీటిని క్రాస్ చేసి, లేదా వీటిని ఏం చేసి పాతి పెట్టి నూతనంగా జీవిస్తాడు. ఎలా జీవిస్తాడు? నూతనంగా. ఈరోజు మీ హృదయాల మీద లేదా మీ మనసుల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయండి. మీరు పరిశుద్ధాత్మను ఒకవేళ మీలో ఉండినట్లయితే మీరు శరీర కార్యాలు ఎప్పటికీ కూడా నెరవేర్చరు. శరీర కార్యాలను ఏం చేస్తారంటే చంపుతారంట. చంపడం అంటే ఒక్కోసారి కొన్ని వీడియో గేమ్లో మనం ఎవరినైనా షూట్ చేస్తే వాడు మళ్ళా లెగుస్తాడు. అంతేనా? రియల్గా ఎవరినైనా చంపితే లెగుస్తాడా? ఇక్కడ దేవుడు ఎలా చంపమంటున్నాడంటే, ఒకవేళ నీ శరీర క్రియలను ఒకసారి నువ్వు చంపేశావంటే మరలా అవి ఏం రాకూడదంట? మరలా అవి నీలో కనపడకూడదు, మరలా అవి నీలో వృద్ధి చెందకూడదు, మరలా వాటిని నువ్వేం చేయకూడదంట అంటే ఒక్కసారి విడిచిపెట్టిన క్రియలను మరలా నువ్వేం చేయకూడదంట? పాటించకూడదు. మరలా నువ్వు పాటిస్తున్నావంటే నీ శరీర క్రియలను నువ్వు సరిగా చంపలా. ఒక్కోసారి లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, చిన్న పామునైనా దేంతో కొట్టాలి? పెద్ద కర్రతో కొట్టాలి. దేంతో కొట్టాలి? పెద్ద కర్రతో. అదేంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో ఎందుకు కొట్టాలంటే అది చస్తేనే ఇతనికి ధైర్యం, అది చస్తేనే ఇతనికి రక్షణ, సేఫ్. అలాగే మనలో ఆత్మ ఉండాలి అంటే, మనము ఆత్మానుసారంగా జీవించాలంటే ముందు మనం ఏం చావగొట్టాలంటే మనలో ఉన్న శరీర క్రియలను, మనలో ఉన్న దుష్ట హృదయాన్ని, మనలో ఉన్న వాక్యానికి విరుద్ధమైన మనసును మనం ఏం చేయాలంటే చావగొట్టవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైనా కూడా నా జీవితంలో నేను ఈ శరీర క్రియలను కలిగి ఉన్నాను అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? నా ప్రశ్న అర్థమైందా? నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిని కాబట్టి శరీర క్రియలను ఏం చేయకూడదు? నెరవేర్చకూడదు.
కాబట్టి నేను ఆత్మ సంబంధంగా జీవించడం కొరకు ఇన్ని శరీర క్రియలను నేను నాశనం చేశాను అని ఎప్పుడైనా అనుకున్నావా? చాలామంది క్రైస్తవ్యము అంటే ఏమనుకుంటున్నారంటే ప్రార్థనకి రావడం, ప్రార్థన అయ్యాక వెళ్ళిపోవడం, ఇంట్లో పుట్టినరోజు అయితే లడ్డూ బూందీ పంచడం, ఇంకా కొంచెం భక్తి ఉంటే దశమ భాగం తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇవ్వడం, ఇంట్లో ఒక 4-5 రకాల బైబిళ్ళు పెట్టుకోవడం. అంతేనా? ఒక్కోసారి కొంతమంది భక్తి మరింత విచిత్రంగా ఉంటుంది. బైబిల్ కూడా కొనుక్కోలేని విశ్వాసులు ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడగనా? ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాకు చదువు వచ్చు, బైబిల్ చదవగలను. మీరు మీ జీవితంలో ఎన్ని బైబిళ్ళు కొనుక్కున్నారు? మీరు మీ జీవితంలో ఎన్ని బైబిళ్ళు కొనుక్కున్నారు? వాటిలో కాస్ట్లీ బైబిల్ ఏది? ఇప్పుడు మనం బట్టలు కొనుక్కుంటాం కదా, సాధారణమైన బట్టలు కొనుక్కుంటాం, ఆఫీస్ బట్టలు కొనుక్కుంటాం, పార్టీ వేర్ కూడా కొనుక్కుంటాం. అంతేనా? ఎన్ని రకాలు మరలా చెప్పండి. సాధారణమైన బట్టలు, ఆఫీస్ బట్టలు, తర్వాత పార్టీ వేర్ అంటారు కదా, అవన్నీ కొనుక్కుంటాం. అలాగే బైబిల్లో కూడా నువ్వు కొనుక్కున్న కాస్ట్లీ బైబిల్ ఏది? ఏంటంటే బైబిల్లో కూడా కాస్ట్లీ ఉంటాయంటే అవును, కాస్ట్లీ ఉంటాయి. ఎప్పుడైనా నేను ఒక మంచి కాస్ట్లీ బైబిల్ కొనుక్కోవాలన్న మనసు అసలు ఉందా? అదే ఒకవేళ అంటే ఇక్కడని కాదు, ఎక్కడైనా నేను ఒకవేళ అక్కడ కూర్చున్నా కూడా నేను అదే ఎక్కడైనా ఒకవేళ ఇక్కడ బైబిల్ పెట్టి ఎవరికి బైబిల్ లేవు చేతులు ఎత్తండి, ఎవరికి కావాలి అని అడిగామనుకోండి, ఫ్రీ అనే పదం పెట్టామనుకోండి, అప్పుడు ఎన్ని చేతులు లెగుస్తాయి? మనం తీసుకుంటాం, మా అబ్బాయి అంటాం, మా అమ్మాయి అంటాం, మా మనవుడు అని కూడా అంటాం. ఒకవేళ అదే బైబిల్ అక్కడ పెట్టి ఇది చాలా కాస్ట్లీ బైబిల్ అమ్మా, ఇది చాలా తక్కువగా దొరుకుతుంది, ఎప్పుడు దొరకదమ్మా, మీరు కొనుక్కోండి అమ్మా అంటే ఇప్పుడు ఎన్ని చేతులు లెగుస్తాయి? నా ప్రశ్న అర్థమవుతుందా? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే ఏమిటి అంటే, అవును, కొనుగోలు చేసే దగ్గర నుంచి, చదివే దగ్గర నుంచి, పాటించే దగ్గర నుంచి ప్రతి దానిలోనూ ఆయన ఏం తీసుకుంటాడంట? జాగ్రత్త తీసుకుంటాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఒక వ్యక్తిని ఎలా మనం తెలుసుకోగలమంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి శరీర కార్యాలను ఏం చేస్తాడంట? చంపివేస్తాడు అనేది నేర్చుకున్నాం. తదుపరి 5వ పాయింట్ నేర్చుకుందాం. 5వ పాయింట్ ఏమిటి అంటే ఆత్మ చేత నడిపింపబడినప్పుడు మాత్రమే మనము నిజముగా దేవుని కుమారులం అవుతాం. ఇక్కడ చాలా వివరంగా ఇస్తున్నాడు. ఇది ఎలా అంటే ఆత్మలో జీవించాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి, ఆత్మ మీద దృష్టి పెట్టాలి, ఆత్మ మీద దృష్టి పెడితే శరీర కార్యాలను చంపివేయాలి. ఆత్మ ఉన్న వాళ్ళే ఏమవుతారంటే దేవుని యొక్క కుమారులు అవుతారు. మీకు యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మీద ఒక పావురము వాలుతుంది. ఆకాశం నుంచి ఏమొస్తుంది? ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం ఏమిటి? ఈయన నా ప్రియ కుమారుడు అని అంటాడు. ఓకేనా? అంటే ఈరోజు అంటే ఈయన నా ప్రియ కుమారుడు అని దేవుడు పలుకుతున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం పొందినట్లు? పరిశుద్ధాత్మను పొందినట్లు. ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. వీళ్ళు నా విశ్వాసి అని చెప్పుకునే స్థానంలో మీ సేవకుడు ఉన్నాడా? వీళ్ళు మా విశ్వాసులేనండి అని చెప్పుకునే స్థానంలో మీ సేవకులు ఉంటారా? లేదా ఈయనే మా సేవకుడు అని చెప్పుకునే స్థానంలో మీరైనా ఉన్నారా? ఏంటో మీ మౌనం. నేను తెలంగాణ వెళ్ళొచ్చా, అక్కడ చూసి మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం నాకే ఇబ్బందిగా ఉంది. నా ప్రశ్నలు మీకు అర్థం కావట్లేదా? నా ప్రశ్న ఏంటంటే ఈయన మా సేవకుడు అండి, మా పుట్టినరోజులైనా మా పెళ్లి రోజులైనా చిన్నబాబు గారు మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా. 15 ఏళ్ల క్రితం పెద్దవటిపల్లిలో సేవ చేశాడంట. ఎన్నేళ్ల క్రితం? 15 ఏళ్ల క్రితం. నేను చిన్నబాబు గారు మొన్న పెద్దవటిపల్లి దగ్గర మీటింగ్ ఉంటే వెళ్ళాం. వెళితే ఒక అమ్మాయి వచ్చింది, చాలా యంగ్స్టార్. ఇప్పుడు యంగ్స్టార్ అంటే ఇంచుమించుగా మనం మొన్న తేజ లాగా ఉంటుంది. వచ్చి నిలబడి, బ్రదర్ నా అన్నప్రాసన చేసింది మీరే అంటుంది. ఏమో అమ్మ నాకు గుర్తులేదు అంటున్నాడు ఈయన. ఏమో అమ్మ నాకు గుర్తులేదు.
ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆత్మ పొందిన వారు వాళ్ళ సహవాసము ఎవరితో ఉంటుందంటే సంఘముతో ఉంటుంది. వారి కార్యాలు ఎవరితో ముందుకెళ్తాయంట? వాళ్ళ సేవకుల ద్వారా ముందుకు వెళతాయి. వాళ్ళ యొక్క ఆరంభాలంటే అది పెళ్ళి కావచ్చు, అది పుష్పాలంకరణ కావచ్చు, అది పుట్టినరోజు కావచ్చు, గృహప్రవేశనాలు కావచ్చు, ఇంట్లో అద్దెకి దిగిన కావచ్చు, వాళ్ళ ప్రారంభము ఎవరి ద్వారా వెళ్తుందంట? సేవకుని ద్వారా. అంటే మనము ఒక సేవకుని ద్వారా మనము వెళ్ళడము లేదు అంటే మనం ఆత్మను పొందిన వాళ్ళము కాదు. అయితే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఆత్మను పొందిన వాళ్ళే నాకేమవుతారు? నా కుమారులు. అయితే ఆత్మను పొందకపోతే, అదేంటయ్యా మీ చర్చిలో నేను ఎన్ని మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చాను, ఎన్ని లస్సీ ప్యాకెట్లు ఇచ్చాను, ఎన్ని లడ్డూలు పంచాను, ఎన్ని ఇడ్లీలు పంచాను, పోయిన వారం ఏం తిన్నారు? పులిహార. ఎన్ని పులిహార వేరుశనగ గుళ్ళు వేసాను, నేను నిమ్మకాయలు అయితే రుచిగా ఉండదని చింతపండు పులిహార ఇచ్చాను. ఇలా ఎన్ని చదివింపులు చదివినా కూడా మనం ఆత్మను కలిగి ఉండకపోతే మనం ఎవరి కుమారులం కాదు. ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరు దేవుని కుమారులు అవ్వాలని ప్రార్థనకు వస్తున్నారా? ఏదో రావాలి కాబట్టి వస్తున్నారా? ఒకవేళ మీరు దేవుని కుమారులు కావాలి అంటే, నేను ఒక వ్యక్తిని చూశాను. ఒక వ్యక్తి అంటే నన్ను చాలా క్లోజ్గా చూసే ఆ వ్యక్తిని చూస్తే ప్రార్థన చెప్పేటప్పుడు చాలా చక్కగా నిద్రపోతూ ఉంటారు. మరలా ఇదే వ్యక్తి ఇంకో చోటుకి వెళ్ళి ప్రార్థనలో చాలా ఆసక్తిగా వాక్యం వింటూ ఉంటారు. అంటే దీంట్లో మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈయనకి ఎవరి మీద ప్రేమ? దేవుని మీద, సేవకుడి మీద? అంటే ఈరోజు మీరు ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవాలి? ఈరోజు నేను నిలబడ్డాను, రేపు ఇంకొకరు నిలబడతారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు నిలవబడతారు. మీరు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ద్వారానే మమ్మల్ని ప్రేమించాలి, కానీ దేవునిని విడిచి మమ్మల్ని ప్రేమించకూడదు. అలాంటి ప్రేమను దేవుడు కూడా అంగీకరించాడు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన ఎల్లవేళలా కూడా మన కార్యక్రమాలు ప్రారంభాలు సేవకుడి ద్వారానే ఉండాలి. మన జీవితంలో కదలికలు ఎవరి ప్రార్థనాపూర్వకంగా ఉండాలంటే సేవకుని ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. నా జీవితంలో మొట్టమొదటిగా సేవకుడిని అని రాసింది ఎక్కడంటే, ఒక మరణం దగ్గర ఒక ఆయన చనిపోయాడు తెలిసిన. అది సమాధి చేయాలంటే ఆ లెటర్ మీద సేవకుడు ఒక కాగితం ఇచ్చి ఒక లెటర్ రాసి సంతకం పెట్టాలంట. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సేవకుడు ద్వారా వెళ్ళడము అనేది మేలైనది. సేవకుని అనుసరించడము అంటే దేవుణ్ణి బట్టి సేవకుని అనుసరించడము మంచిది. మన అందరము సంఘములో అభివృద్ధి పొందడము అనేది అది దేవుని చిత్తం. అది ఎవరి చిత్తం అంటండి? దేవుని చిత్తం. నువ్వు దేవుని చిత్తానికి వేరుగా చేస్తున్నావంటే నువ్వేం కాదంట? దేవుని కుమారుడివి కాదు. 14వ వచనం చెప్తున్నాడు చూడండి. అదే మనందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. నాతో పాటు చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో. అంటే ఈరోజు నువ్వు నీ మనసు చేత నడిపింపబడుతున్నావా? లోకాన్ని బట్టి నడిపింపబడుతున్నావా? కక్షలు, అసూయలు, కులాలు, మతాలు, కుటుంబాలను బట్టి నడిపింపబడుతున్నావా? అలా ఒకవేళ నువ్వు నడిపింపబడితే నువ్వు ఆత్మను పొందిన వాడివి కాదు. ఆత్మను పొందినవాడు ఎవరి చేత నడిపింపబడతాడంట? ఆత్మ చేత నడిపింపబడతాడు. ఆత్మ చేత నడిపింపబడిన వారందరూ అంటే ఏ విషయాలలో? అన్ని విషయాలు. ఏ విషయాలు అంటండి? అన్ని విషయాలు. నాకు ఒక సహోదరులు వచ్చి పలానా వాళ్ళకి బాగోలేదు, వెళ్ళి ప్రార్థన చేయను. వాళ్ళు రావడం మానేసి 3-4 సంవత్సరాలు అయిపోయింది. ప్రార్థనకి రండి మొక్కుకున్నాం, మొత్తం వెంటబడ్డాం, అయినా రాలా. ఇప్పుడు వాళ్ళకి బాగాలేదంట. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలంట. ఇప్పుడు వాళ్ళ సంఘం నుంచి వాళ్ళింటికి ఎంత దూరమో, వాళ్ళింటి నుంచి కూడా ఎక్కడికి ఎంత దూరం? సంఘానికి రాలేని విశ్వాసి దగ్గరికి వెళ్ళి, సంఘాన్ని పక్కన పట్టేసిన విశ్వాసి దగ్గరికి వెళ్ళి, సంఘాన్ని ఒక ఎంట్రుక మొక్కలాగా పడేసిన ఒక విశ్వాసి దగ్గరికి వెళ్ళి, ఆమెకి అనారోగ్యం ఉన్నప్పుడు, అతనికి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఈ సేవకుడు వెళ్ళి ఏం చేయాలంట? ఇది సరైందేనా? నా ప్రశ్న మీకు అర్థమైందా? నా ప్రశ్న అర్థమైందా? అంటే ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరమో అక్కడి నుంచి ఇక్కడికి కూడా. నీకు భక్తి లేనప్పుడు, నీ భక్తిని ముందుకు తీసుకువెళ్ళాలని సేవకుడు వెనకబడినప్పుడు, నువ్వు రానప్పుడు, నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడే గుర్తొచ్చిద్దా సంఘం? నువ్వు బలహీనురాలుగా ఉన్నప్పుడే గుర్తొచ్చిద్దా ఆ సేవకుడు? నువ్వు చనిపోయినప్పుడే గుర్తొస్తాడు ఆ సేవకుడు?
ఇంకా మిగతా కార్యక్రమాలు దేనికి కూడా గుర్తురాడా. అంటే నువ్వు ఇప్పటిదాకా దేని చేత నడిపింపబడడం లేదు? ఆత్మచేత నడిపింపబడడం లేదు. ఈరోజు అందుకే దేవుడు సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, నీతితో కూడింది కొంచెమైనా చాలు. ఈరోజు ఇక్కడ అంతా కూడా నిండిపోవాలి, లేదా అది తీసుకుని అక్కడ విస్తరించాలి, ఇది తీసుకుని ఇది విస్తరించాలని ఏమీ లేదు. నీతితో కూడిన వాళ్ళు పట్టుమని ఎంతమంది ఉంటే చాలు? నెబుకద్నెజర్ రాజ్యంలో భక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది తేలారు చివరికి? ఎంతమంది? ముగ్గురే, షడ్రక్, మేషక్, అబేద్నెగో. తర్వాత మనం చూస్తున్నప్పుడు దానియేలు. అంత గొప్ప రాజ్యంలో ఎంతమంది భక్తులు ఉన్నారంట? 4. నోవాహు కాలంలో 100 ఏళ్ళు సేవ చేసినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? 8 మందే. అబ్రహాము యొక్క ఆయన సొదొమ గొమొర పట్టణం నాశనం అయిపోయినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారు? వాళ్ళ ఫ్యామిలీ ఎవరు? నోవాహు, వాళ్ళిద్దరు పిల్లలు, ముగ్గురే. లోతు, వాళ్ళిద్దరు కుమార్తెలు, అంతేనా? అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, సంఘంలో ఏదో ఇది నిండిపోవాలని, సంఘంలో ఏవో ఇది నిండిపోవాలని, సంఘంలో ఏవో ధారాళమైనవి ఏవో వచ్చేయాలని సేవ చేసే సంఘం కాదు. సంఘము అంటే ఏమిటి అంటే, మిమ్మల్ని దేవుని కుమారులుగా నడిపించడానికి పెట్టిన సంఘం. దేనికి పెట్టిన సంఘం అంట? దేవుని కుమారులుగా మీరు ఆత్మచేత నడిపింపబడాలని పెట్టిన సంఘం. అలాంటి సంఘంగా ఇది పనిచేస్తుంది. మీకు రోగం వచ్చినప్పుడు, మీకు రొప్పు వచ్చినప్పుడు, మీకు ఆనందం వచ్చినప్పుడు మాత్రమే సేవకుడు గుర్తొస్తాడంటే అలాంటి సేవా విధానాలు ఇక్కడ జరగవు. నచ్చిన వాళ్ళు వస్తారు, నచ్చని వాళ్ళు రాలేరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మచేత ఏమవ్వలేదంట? నడిపింపబడలేదు. ఈరోజు అందుకే మొన్న కూడా అనుకున్నాం, ప్రార్థనకి రాని వాళ్ళ ఇళ్ళల్లో ప్రార్థనలు పెట్టమంటే మేము పెట్టలేం అని చెప్పేసాం. అది ఒకవేళ వినిన వాళ్ళకి చాలా కోపంగా అనిపించవచ్చు, ఏంటి ఇలా మాట్లాడతారు అనిపించవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆత్మచేత నడిపింపబడినప్పుడు వాళ్ళు ఎవరు కాలేరంట? ఆరాధనే నీకు లెక్కలేదు, సంఘ కార్యక్రమాలే లెక్కలేవు, సేవకుడు విధానాలే లెక్కలేవు, ఎప్పుడు లోబడలేదు. ఎప్పుడో నువ్వు చేసే ఫంక్షన్లకి నేను వచ్చి చిందులేస్తే అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? డీజే ఎప్పుడు తెచ్చుకుంటాం అంటే, నీ ఫంక్షన్కి నేను ఒక డీజే చేయాలి అక్కడ, అంతేనా? అంటే ఇక్కడ సంఘము అనేది, సేవకుడు అనేది జనులను కుమారులుగా నడిపించడానికి కానీ జనులను ఎంటర్టైన్ చేయడానికి కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన అందరము కూడా ఆత్మచేత నడిపింపబడుతున్నామా, స్వంత ఆలోచనల చేత నడిపింపబడుతున్నామా? ఆలోచించేయండి. ఈరోజు కొన్ని స్థానిక సంఘాలు ఎలా అయిపోయాయంటే, సేవకుడికి వేరుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ సంఘస్థులు ఫలానా దగ్గర ఉన్నారని, ఫలానాది చేసుకుంటున్నారని, ఫలానాది కొన్నారని ఎవరు చెప్పాల్సి వస్తుందంటే, ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పేదాకా ఆ సేవకుడికి కూడా ఫలానా ఉద్యోగంలో ఉన్నాడని, ఫలానా ఊరు వెళ్ళాడని ఎవరికి కూడా తెలియదంట. మొన్న నాకు కూడా ఒక సేవకులు ఫోన్ చేసి ఫలానా వాళ్ళు ఇక్కడికి వచ్చారు బ్రదర్. మంచిదే బ్రదర్, వస్తే అన్న. అంటే ఇక్కడ సేవకుల పరిస్థితి ఎలా అయిపోతుంది అంటే, ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా నువ్వు దేవుని చేత నడిపింపబడినప్పుడు మాత్రమే ఏమవుతావంట? దేవుని కుమార్. నీ సొంత ఆలోచనల చేత నువ్వు నడుచుకుని, నువ్వు గొప్ప పాటలు పాడి, గొప్ప కానుకలు వేసి, గొప్పగా బ్రతికితే నువ్వు దేవుని కుమారుడివి కాలేవు అని ఎవరు చెప్తున్నారంటే దేవుని వాక్యము చెప్తుంది. తదుపరి 6వ పాయింట్ మనం నేర్చుకుందాం. 6వ పాయింట్ ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనము జీవిస్తే, పరిశుద్ధాత్మ దేవుని పొంది మనము ఆత్మఫలాలు ఫలిస్తే, పరిశుద్ధాత్మ దేవుని పొంది మనము ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టగలిగితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొంది మన శరీర క్రియలను చంపుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొంది మనము నడిపింపబడి దేవుని కుమారులమైతే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఏం చేస్తాడంట అంటే, ఇవేమీ చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏం చేయడంట? సహాయం చేయడు. అయితే 26వ వచనం చెప్తూ ఉంది చూడండి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు, ఏ ఆత్మ అంటే పరిశుద్ధాత్మయు, మన బలహీనతను చూచి, మన బలహీనత అంటే మనం శరీర కార్యాలను చంపాలనుకుంటున్నాం, అవి చావట్ల. ఆత్మచేత నడిపింపబడాలనుకుంటున్నాం, నడవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అప్పుడు మనం ఏమవుతామంటే బలహీనులం అవుతాం. ఏమవుతాం? బలహీనులం. ఆ బలహీనతలో మనకి ఎవరు సహాయం చేస్తారంటే, ఎలయనగా
మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనమును చేయుచున్నాము. అంటే మన కొరకు పరిశుద్ధాత్మ దేవుడే అనేకమైన రకములుగా, అన్ని రకములుగా మన కొరకు ఏం చేసేదంట? విజ్ఞాపన చేస్తుంది. విజ్ఞాపన అంటే ప్రాధేయపడుతుంది. ఏం చేస్తుందంట? ప్రాధేయపడుతుంది. అంటే మన కొరకు ప్రాధేయపడే వాళ్ళు ఉన్నారు, మనకి సహాయపడే వాళ్ళు ఉన్నారు. ఎవరంటే? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎందుకు కలిగి ఉండాలి అంటే ఆయన మనకి సహాయం చేస్తాడు, ఆయన మనలను బలపరుస్తాడు, ఆయన మన కొరకు ఏం చేస్తాడంటే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎందుకు పొందాలి అంటే ఎందుకు మనము పొందవలసిన అవసరమైతే ఉన్నది అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఏదో ప్రార్థనకి వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నామని కాదు. మనము ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నామా, శరీర సంబంధమైన వ్యక్తిగా ఉన్నామా, ఆత్మచేత నడిపింపబడుతున్నామా, శరీర ఆలోచనల చేత నడిపింపబడుతున్నామా, లేదా మనము ఆత్మ సంబంధమైన క్రియలను ఏమైనా చంపగలుగుతున్నామా, లేదా వాటిని గాలికి వదిలేసామా? అంటే కొంతమంది చేసి ఇంకెందుకులే అని వదిలేసి ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ వాళ్ళలో భక్తి ఏమీ కూడా ఉండదు, వాళ్ళలో విశ్వాసం ఏమీ కూడా ఉండదు. అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా కనపడ్డారా? ఇలాగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని వదిలేసిన వాళ్ళు ఎప్పుడైనా మీకు కనపడ్డారా? ఒక్కోసారి మన అద్దంలో చూసుకుంటే మనమే ఉంటాం. ఎవరమంటే మనమని. నిజంగా అనుదినము ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి అంటే. అనుదినము బైబిల్ ధ్యానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చేతులు ఎత్తండి అంటే. ఒక సహోదరులు నా దగ్గరికి వచ్చారు. వచ్చి మా సేవకుడు ఏమీ అంత వాక్యం చెప్పట్లేదు బ్రదరు అని అన్నాడు. సేవకుడు వాక్యం చెప్తే ఎంతసేపు చెప్తాడు మీరు చెప్పండి? 45 నిమిషాల నుంచి గంటలోపు, అంతేనా? వారంలో ఎన్నిసార్లు చెప్తాడు అలాగా? ఏంటో నేను మాట్లాడేది తెలుగో వేరే భాషో మీకు అర్థం కావట్లేదో, లేదా నాకేమో ఎండదెబ్బ తగిలి మోషన్స్, కాళ్ళు లాగేసి నోరు ఆరిపోయి తల తిరుగుతూ ఉంది, కానీ నేను మాట్లాడుతున్నా, మీరేమో కళ్ళు మూసుకున్న వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. ఒకసారి వాక్యం చెప్తారు. శుక్రవారం ఎవరు చెప్తారు మరి? 2 సార్లు చెప్తారు. ఓకే, ఖచ్చితంగా ఎన్నిసార్లు చెప్తాడు? 2 సార్లు. 2 సార్లు అంటే ఇంచుమించుగా ఎన్ని గంటలు? 2 గంటలు అనుకుందాం. సరే, మిగతా ఉన్న గంటలన్నీ కూడా నీకే ఉన్నాయిగా. బైబిల్ ఉంది కదా, యూట్యూబ్ ఉంది కదా, రకరకాల పెద్ద పెద్ద బోధకులుగా చెప్పబడిన వాళ్ళు యూట్యూబుల్లో వాక్యాలు కూడా పెడుతూ ఉన్నారు కదా, వీటన్నిటిని వినొచ్చుగా. ఎందుకు వేరే సంఘానికి వెళ్తున్నావంటే ఆ విశ్వాస అన్నాడు, ఎక్కువ బయట మాటలే చెప్తున్నారు బ్రదరు అన్నారు. ఓకే, బయట మాటలు చెప్పాడు, పోనీ వినేసి వాళ్ళతోనే ఉండి యూట్యూబ్లో నువ్వు బలపడాలంటే దేవుని గ్రంథం ఉంది, నువ్వు బలపడాలంటే యూట్యూబ్ ఉంది. అంటే నువ్వు మానడానికి సాకు ఏంటంటే బాగా చెప్పట్లేదని. బలపడడానికి సాకులు ఎన్నో ఉన్నాయి, రావడానికి సాకులు ఎన్నో ఉన్నాయి. చాలామంది వదిలేయడానికే సాకులు చెప్తారు, దూరంగా వెళ్ళడానికే సాకులు చెప్తారు. బలపడడానికి లేవా మార్గాలు? లోకంలో ఒక మాట ఉంటుంది, మనసుంటే ఎన్ని మార్గాలు? ఎన్నో మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలన్నీ వదిలేసి ఎవరిని వదిలేయడానికి సిద్ధపడతామంటే ఆ సంఘాన్ని, ఆ సేవ. నేను ఒకటే చెప్పా, ఏ విశ్వాస అయితే సంఘాన్ని వదిలేశాడో ఆ విశ్వాసి ఏ సంఘంలో కూడా బాగుపడ్డు. అది నిజం. అదేంటండి చెప్తున్నారంటే నేనేం చెప్పించట్లేదు, కానీ భవిష్యత్తులో నేను ఇంకోటి
కార్యక్రమాలు ఏంటంటే ప్రోద్బలం ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళ ప్రోద్బలం, వాళ్ళ వల్ల వెళ్ళడమే తప్ప దేవుని చేత మేమేమి కూడా వెళ్ళట్లా. అంటే మీకు అర్థమవుతుంది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితంలో ఎప్పుడైతే ఒక చోట క్రమంగా వెళతామో అది అభివృద్ధికి కారణమవుతుంది. ఎక్కడైతే ఒక చోట క్రమంగా వెళతామో పరిశుద్ధాత్ముడి సహాయతకి అది అవసరం అవుతుంది. ఎక్కడైతే మనకి ఒక చోటకి మనం వెళతామో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తారు. మీకు గతంలో కూడా నేను ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందో లేదో నేను ఆలోచన చేస్తాను. ఒక గాలిపటం ఉంది. ఒక గాలిపటాన్ని ఎన్ని దారాలతో ఎగరేస్తారు? ఇప్పుడు ఒక గాలిపటానికి 3 దారాలు కట్టావు అనుకుందాం. ఎన్ని దారాలు? గాలిపటం అనేది నువ్వు అనుకో, దారాలు అనేది 3 స్థానిక సంఘాలు. అంటే మనం ఇదిగో ఈ వారం ఈ సంఘం, ఈ వారం ఈ సంఘం, ఈ వారం ఈ సంఘం, క్రిస్మస్ వస్తే వీళ్ళు చేయరు కాబట్టి ఈ సంఘం, ఇలాగ 4 సంఘాలకు వెళ్తున్నావు అనుకో. ఇప్పుడు ఈ గాలిపటం ఎగిరిద్దా ఎగరదా? ఏంటో ఆన్సర్ ఎవ్వరు చెప్పట్లా. ఎగిరిద్దా? ఎన్ని దారాలు ఉంటేనే ఎగిరిద్ది? ఒక్క దారమే. ఒకటే విశ్వాసము, ఒకటే బాప్తిసము, ఒకటే సంఘం. కానీ ఆ ఒక్కటే అనే జ్ఞానం నీకుంటే ఆ ఒకటిలోనే ఉంటావు, ఆత్మచేతే నడిపింపబడతావు, ఆత్మ నీ కొరకు సహాయం చేసింది. ఆ ఒక్కటి అనే జ్ఞానం నీలో లేకపోతే ఏం లేకపోతే అంట, ఆ ఒక్కటి అనే జ్ఞానం నీలో లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం అన్నటికీ కూడా చేయడు. కాబట్టి గాలిపటము 3 దారాల మీద ఆధారపడితే ఎలా ఎగరదో ఒక విశ్వాసి ఒక చోట క్రమంగా వెళ్ళకపోతే, అంటే ఇక్కడే క్రమం అని చెప్పట్లేదు నేను, ఎక్కడైనా ఒక చోట క్రమంగా వెళ్ళకపోతే నువ్వు నీ విశ్వాసములో నీ ఆత్మీయతలో ఏం చేయలేవంటే ఎదగలేవు. కాబట్టి మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా మీరు ఒక క్రమాన్ని పాటించవలసిన అవసరము ఉన్నది. తర్వాత ఇప్పటిదాకా 6 పాయింట్లు నేర్చుకున్నాం. 7వ పాయింట్, దేవుడి ఆత్మ ద్వారా మన అంతరంగ పురుషుని ఏం చేయాలంటే బలపరుచుకోవాలి. ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే శరీర కార్యాలు చంపాలి. ఇప్పటిదాకా ఏం చెప్పాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం దేవునికి ఏమవుతామంటే కుమారులం అవుతామని చెప్పాడు కదా. ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇంత చెప్పాను కదా, గాలిపటం 3 దారాలు ఉంటే ఎందుకు బలపడదు అంటే, ఇప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దాని వివరణ బాగా ఉంటుంది. మనం బలపడాలి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను ఏం చేయాలంటండి? క్రీస్తు మీ హృదయంలో నివసించాలి. క్రీస్తు ఎప్పుడు మీ హృదయంలో నివసిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని బలపరుస్తాడో 15వ వచనం, మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఆత్మ ఏం చేసిద్దంట? నిన్ను బలపరిచిద్ది. ఆత్మచేత నడిపింపబడితేనే ఆత్మ బలపరిచిద్ది. ఆత్మచేత సహాయం పొందగలిగితేనే ఆత్మ బలపరిచిద్ది. ఆత్మలో జీవించగలిగినట్లయితేనే ఆత్మ బలపరిచిద్ది. కానీ ఆత్మలో ఏమి జీవించకుండా, ఆత్మ ఫలాలు ఫలించకుండా, ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా, ఆత్మచేత శరీర క్రియలను చంపకుండా ఆత్మనికి ఎన్నడూ కూడా సహాయము చేయదు. ఒకవేళ ఆత్మను నువ్వు పరిశుద్ధాత్ముని నువ్వు దేని పెట్టి కూడా కొనలేవు. ఎందుకంటే ఆయన సహాయము పొందితే మంచిది అని మనకు అర్థమైంది కదా. ఆయన మనం ఏం చేయలేమంటే ఇవేవి చేయకుండా నాకు సహాయం చేయని ఆయనతో మనం బేరసారాలు పెట్టలేం. అంటే ఆత్మ నిన్ను బలపరచాలి అంటే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, ఇవన్నీ మీరు చెప్పాలి. ఆత్మలో మనం ఆత్మలో ఏం చేయాలా? జీవించాలి. ఏం చేయాలా? అందరూ చెప్పండి. ఆత్మలో ఏం చేయాలా? ఆత్మఫలాలు ఏం చేయాలా? ఫలించాలి. ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన వాటి మీద ఏం చేయాలా? దృష్టి పెట్టాలి. ఏం పెట్టాలి? ఆత్మ సంబంధమైన మనసుతో శరీర క్రియలను ఏం చేయాలా? చంపివేయాలి. ఏం చేయాలి? ఎవరు చెప్పట్లా, మీరు ఆత్మచేత నడిపింపబడట్లా. తర్వాత 5వది, ఆత్మచేత నడిపింపబడిన వారు మాత్రమే ఏమవుతారు? దేవుని కుమారులు అవుతారు. తర్వాత ఆత్మను పొందిన వారికి ఆత్మ ఆయన ఏం చేస్తాడు? సహాయకుడిగా ఉండి మన కొరకు ప్రార్థన చేస్తాడు. ఆత్మ సంబంధంగా ఉన్నవాడిని ఆ ఆత్మ ఏం చేసిద్దంట?
బలపరుస్తుంది. ఇక్కడ దాకా 7 విషయాలు నేను తెలియజేశాను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆత్మానుసారంగా మనం భౌతికంగా బలంగా ఉండాలని ఓటీలు డ్యూటీలు చేస్తూ ఉంటాం, అంతేనా? మరి ఆత్మ సంబంధంగా కూడా మనము బలంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టండి. దేవుని కుమారులు అవ్వండి. దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడంటే, ఏ దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడంట అంటే మనలను బలపరిచే విషయంలో, మనల్ని ప్రార్థించే విషయంలో, మనల్ని కుమారులుగా చేసే విషయంలో ప్రధానమైన పాత్ర ఎవరు పోషిస్తున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు పోషిస్తున్నాడు. ఇదంతా కూడా పక్కన పెట్టేసి మనము ఏదో వస్తూ ఉన్నాం, బైబిల్ తీస్తూ ఉన్నాం, కానీ నేను బలపడుతున్నానా లేదా అనే ఆలోచన మనమైతే చేయడం లేదు. ఈరోజు మేము కూడా మనం ఎప్పుడైనా కూడా మీరు బాగా గమనించండి, ఒక విత్తనం, ఒక పువ్వుల మొక్కలు పెంచితే వాళ్ళు కొంతమంది ఉంటారు, పువ్వుల మొక్క పెంచిన తర్వాత రోజు నీళ్లు పోస్తారు, కోడిగుడ్డు పెంకులు కూడా పెడతారు, ఎందుకు నాకు తెలియదు. పెట్టిన తర్వాత చెట్టు బాగా పెరిగింది అనుకుందాం, పువ్వులు రావట్లా. ఏం రావట్లా? పువ్వులు రావట్లా. అసలు పెంచిందే ఎందుకు? ఆక్సిజన్ కోసం. అవన్నీ ఉత్తి మాటలు. పెంచింది దేనికంట? పువ్వుల కోసం. పువ్వులు రావట్లా, మొక్క మాత్రం పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు ఆ మొక్కను ఏం చేస్తావు? ఇంకా నీళ్ళు పోస్తావా? ఇంకా కోడిగుడ్డు పెంకులు వేస్తావా? ఇంకేం వెయ్యో. ఎందుకని? రావట్లేదుగా. అంటే డెడ్ అయిపోయింది మొక్క. ఈ ఒక్కోసారి ఫోన్ కూడా బ్యాటరీ డెడ్ అయిపోతే ఎంత పవర్ బటన్ ఆన్ చేసినా కూడా ఏమవుదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేకపోతే బ్యాటరీ డెడ్ అయిపోయిన ఫోన్ ఎలాగో నీవు కూడా అలాగే. ఎంత ఆన్ అయినా కూడా ఆన్ అవ్వదు. మరలా ఏం వేయాల్సిందే? ఆ ఫోన్కి బ్యాటరీ వేయాల్సిందే. కాబట్టి నువ్వు బలపడాలి అంటే నీకు సహాయం ఎవరు చేయాల్సిందే? పరిశుద్ధాత్మ దేవుడు చేయాల్సిందే. చివరిగా 8వ పాయింట్, ఆత్మ సంబంధమైన సహవాసం ఉండాలి. ఏముండాలి? ఇందాక మీకు చెప్పాను కదా, అనిల్ ఎంత స్వార్థపరుడో చూడండి, అక్కడికే రమ్మంటున్నాడు, 3 ద్వారాలు గాలి పట్టాలని చెప్తున్నాడంటే అది నా కోసం కాదు. అది ఎవరు చెప్పారంట? దేవుడే చెప్పాడు. ఏం కలిగి ఉండాలని? సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అంటే సంవత్సరానికి ఒకసారి నమస్కారం చెప్తే ఒక్కోసారి ఆశ్చర్యం అనిపించింది. ప్రార్థనకు వచ్చినప్పుడు చాలామంది వందనాలు చెప్తారు. వాళ్ళు ఆ వారం ఆదివారం ప్రార్థనకి రాలేదనుకో, పొరపాటు నాకు వందనాలు చెప్పరు. కొంతమందిని చూస్తూ ఉంటాను, ప్రార్థనకు వచ్చినప్పుడు వందనాలు చెప్తారు. ఒక వారం ప్రార్థనకి రాలేదనుకో, నేను వెళ్తున్నప్పుడు నాకు ఇలా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే అలా వారం ప్రార్థనకి రాలేదు, ఇంకా రావాలని వాళ్ళకి లేదు. ఈ మాటలన్నీ ఎక్కడ మాట్లాడతారు తెలుసా? మళ్ళా ఎక్కడ మాట్లాడతారు? సేవకుడి దగ్గరికి వచ్చి మాట్లాడతారు. ఇల్లు దగ్గరే కాబట్టి కాదు. ఎక్కడ మాట్లాడతారు? బయట ముచ్చట్లు పెడతారు. ఇదిగో నా కోసమే ప్రసంగం చేశారు. మొన్న ఒక ఆమె అంటుందంట, అనిల్ నా కోసమే ప్రసంగం చేశాడు. నేను ఏ ప్రసంగం చేస్తానో నాకే తెలియదు. నేను ఎందుకంటే ఇక్కడ ఒకటి రాస్తా, ఇంకోటి ఏదో బోధిస్తూ ఉంటా. అలా కాకుండా ఈ నా కోసమే చేశాను. నేనేం చేశా? ఆమె కోసం అని ఆలోచన చేశా. అయితే నేను ఒకటి చెప్తూ ఉన్నా, దేవుడు పలికించనిదే మనం ఏది కూడా బోధించలేం. అర్థమైందా? యెరోబాము అనే ఒక రాజు ఏం చేశాడంటే ప్రవక్త మీదకి ఇలా చెయ్యెత్తాడు. ఆ చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. ఒకవేళ దేవుడు సెలవిస్తే ఈ చెయ్యి ఏం చేసేది? పని చేసేది. దేవుడు సెలవు ఇవ్వలేదు కాబట్టి ఈ చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. దేవుడు మాట్లాడిస్తేనే మాట్లాడగలము, దేవుడు నడిపిస్తేనే నడవగలము, దేవుడు బలపరిస్తేనే బలపడగలము. అంతేగాని మన కోసం ఏదో చెప్పారు, వాళ్ళ కోసం ఏదో చెప్పారు, నా గురించి చెప్పాడు, ఇలాంటి ఆలోచనలు మనము పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నాము అంటే మనము ఎలాంటి వాళ్ళమంటే శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నాం. చూడండి, 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడై ఉండును గాక. అంటే మన అందరము కూడా ఎవరి సహాయం పొందాలి? ఎవరి సహవాసం పొందాలి?
పరిశుద్ధాత్మ సహవాసం పొందాలి, పరిశుద్ధాత్మను చేత బలపరచబడాలి, పరిశుద్ధాత్మ చేత కుమారులుగా తీర్చబడాలి, పరిశుద్ధాత్మను మన కొరకు ఆయన ఖచ్చితంగా ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మన అందరము కూడా ఎలా ఉండాలి అంటే, ఇది చెప్తే మనకు అర్థం కాదు. 14వ వచనం పైనుంచి చదివితే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది అంటే 11వ వచనం, తుదుకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగి యుండుడి, ఏక మనసు గలవారై యుండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును గాక. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంట? పైన చెప్తున్నాడు, సంతోషించాలి, సంపూర్ణులవ్వాలి, ఆదరణ ఉండాలా, ఏక మనసు ఉండాలా, సమాధానం ఉండాలా, ప్రేమ ఉండాలా. ఇది సంఘముగా ఉన్న అందరిలో ఈ లక్షణాలు ఉండాలి. మనలో ప్రేమ లేదు, పాడు లేదు, ఏం లేదు. నిజంగా ఎవరికైనా బాగాలేదనుకో, నాకే దిక్కు లేదు, నాకు బాగోలేదంటే మా ఇంటికి ఎవరు రారు, మీకు బాగోకపోతే ఎందుకు వస్తారు? మీ ఇంటికి కూడా ఎవరు రారు. నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా ఏక మనసు ఉంటే, ఒక గోల్డెన్ రూల్ అని ఉంటుంది బైబిల్లో, తెలుసా? గోల్డెన్ రూల్ అంటారు బైబిల్లో, బంగారు ఆజ్ఞ. ఎదుటివాడి దగ్గర నుంచి ఏది ఆశిస్తావో ముందు వాడికి ఏం చేయాలంట? అది చేయాల. ఒక్కోసారి ఇది ఈడుల దగ్గర బాగా పనికొచ్చింది. ఒక ఆమె మా ఒక ఫంక్షన్కి 1500 వేస్తుంది. ఏంటి అసలు ఎప్పుడు వేసిన 100 రూపాయలు వేసింది, 1500 వేసింది అని అనుకున్నాం. తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్లి రోజు పెట్టుకుంది. అంటే ఇప్పుడు 1500 వేసింది అనుకో, మనం ఏం చేయాలా? ఖచ్చితంగా 2000 వేయకపోయినా ఒక 100 కలిపి వేయాల్సిందే, ఎక్కువ వేయాల్సిందే. ఈరోజు ఇవన్నీ కూడా ఎక్కడ పాటిస్తూ ఉంటారంటే లోకల్లో పాటిస్తూ ఉంటారు. కానీ దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నువ్వు బలహీనులుగా ఉన్న వారిని నువ్వు ఈరోజు పరామర్శిస్తే రేపు వాళ్ళు కూడా వస్తారు. నువ్వు వాళ్ళ ప్రార్థనలకు నువ్వు వస్తే నీ ప్రార్థనలకు కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా, మీరు అందరూ నిద్రపోకుండా చెప్పాలా. మన సంఘంలో ఎవరు బాగా ప్రార్థన పెట్టుకుంటే జనాలు ఎక్కువ వస్తారు? నారాయణ గారేనా? ఎందుకు? అనర్గళంగా అన్ని విస్తారంగా ఉంటాయనా? నారాయణ గారు అన్నిటికీ వెళ్తారు కాబట్టి ఆయన దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే నేను పెట్టినా రారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే, నిజంగా మనం ఎవరి దగ్గరికైనా వెళితే వాళ్ళ మనసు మన మనసు కలిస్తే మనం వెంట ఉంటారు, లేకపోతే. అయితే ఈ ట్రిక్కు దేవుడు ముందే చెప్పాడు. ఏం చెప్పాడంటే, సంతోషించుడి, సంపూర్ణులై ఉండి, ఏక మనసు గలవారై ఉండి. ఏం కలిగి ఉండాలంట? మనం ఏక మనసు కలిగి ఉండాలంటే 6 నెలలకో 3 నెలలకో కలిసి వందనాలు చెప్పుకుంటే సరిపోద్దా? నవంబర్ 1కో జనవరి 1కో డిసెంబర్ 25కో వస్తే సరిపోద్దా? పోనీ ప్రార్థన 10ంటికి అంటే 5 నిమిషాలు తక్కువ 10ంటికి వస్తే సరిపోద్దా? అంటే ఏక మనసు కలిగి ఉండాలంటే అప్పుడప్పుడు కలిసి వాళ్ళ ప్రయాణాలు సాగించాలి. నిజంగా మీ జీవితంలో మీ సేవకులతో కలిసి, నా గురించి పక్కన పెట్టేయండి, మీ సేవకులతో కలిసి మీరు బయటికి వెళ్ళిన కార్యక్రమాలు ఎన్ని? మీ సేవకుడితో మీరు కలిసి మీరు బయటికి వెళ్ళిన కార్యక్రమాలు ఎన్ని? నా ప్రశ్న అది. కోర్టులో ముద్దాయిలు కూడా ఇంత మౌనంగా ఉండరు. ఏదో ఒకటైనా అబద్ధమైనా చెప్తూ ఉంటాడు. ఏదు అంటే మనకి సహవాసం లేదు. ఇందాకన్నా కదా సహవాసం లేదు, పాలు లేదని. లేదు, నాకు లైట్లు కావాలంటే తేజ వస్తాడు, కుర్చీలు కావాలంటే నారాయణ గారు వస్తారు, చివరిలో ముగింపు హడావుడి చేయాలంటే చాలామంది వస్తారు. అంతేనా? కానీ దేవుడు ముగింపు హడావుడో ప్రారంభం హడావుడో దేవుడు కోరుకోవట్ల. మొదటి నుంచి చివరి వరకు కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యే మనుషులు కావాలని ఎవరు కోరుకుంటున్నారంట? దేవుడు కోరుకుంటున్నారు. కానీ మనం ఎలాగ ఉంటామంటే, ప్రార్థనకు వస్తాం, మనకు వచ్చి మనం చూసుకుంటాం, మన ఫ్యాన్ గాలి మనం చూసుకుంటాం, మన పలహారం మనం తీసుకుంటాం, లేదా మన భార్యదో మన భర్తతో తీసుకుంటాం. ఇంకేమైంది? జిందాబాద్ అంటాం కదా, ఇంకా నీకు నాకు సంబంధం లేదు. ఒకళ్ళు పొరపాటున వాళ్ళే ప్రార్థన పెడితే కొంచెం ఏదో చేస్తూ ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, ఒక కార్యక్రమం పెట్టుకునేది ఎందుకంటే అందరూ కలిసి పనిచేయాలి. మాకు సండే స్కూల్లో విఐపి ఏదో ఒక పదం అనేవాళ్ళు. ఏమండి? కాదండి, బాగా ఇన్స్పెక్టర్లు. మాకు సండే స్కూల్లో కూడా కొంతమంది ఇన్స్పెక్టర్లు ఉండేవాళ్ళు.
ఆ ఇన్స్పెక్టర్లు టైం అండ్ టైంలో వచ్చేవాళ్ళు. ఆ ఇన్స్పెక్టర్ని ఇలాంటి బల్ల మీద కూర్చోబెట్టేవాళ్ళు సండే స్కూల్ టీచర్ గారు. ఒక్కోసారి కొంతమంది ఇంకా అల్లరి చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొన్ని ఇబ్బందులు. ఈరోజు సంఘంలో కూడా ఎవరు ఎక్కువైపోయారంటే ఏక మనసు కలిగిన వాళ్ళు ఎక్కువ కాల. ఎవరు ఎక్కువైపోయారంటే ఇన్స్పెక్టర్స్, అంటే ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ఈరోజు సంఘంలో ఎలాంటి వాళ్ళు కావాలంటే ఇన్స్పెక్టర్లు వద్దు. ఎలాంటి వాళ్ళు కావాలంట? ఏక మనసు కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి ఈరోజు ఏక మనసు ఏం చేసిద్ది అంటే సమాధానాన్ని ఇచ్చిద్ది, అంటే పీస్, ఒక శాంతిని ఇస్తుంది ఒక రకంగా. నువ్వు నిజంగా చూడండి, మీరు నమ్ముతారో నమ్మరో, మనసులో బాధలు పొరుగువాడికి చెప్పుకోలేక మానసికమైన ఒత్తిడికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. నేను తరుణ్ కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ డాక్టర్ అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒక పెద్ద ఆవిడ్ని, ఈమెను ఏకాంతంగా వదిలేశారా అని అడిగారు. ఏంటంట? ఏకాంతంగా ఉండిపోతే మన బాధలు ఎవరికి చెప్పుకోలేక, మన మనోవేదన ఎవరికి చెప్పుకోలేక ఈ బుర్ర పాడైపోయింది. చెప్పుకోమన్నాం కదా అని పొద్దు నుంచి నైట్ దాకా చెప్పుకోవడం కాదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏక మనసు కలిగి ఉంటే సమాధానం వస్తుంది, ఏక మనసు కలిగి ఉంటే ప్రేమ వస్తుంది, ఏక మనసు కలిగి ఉంటే సంపూర్ణం కూడా. అంటే ఈరోజు సంఘంగా కలుసుకునేది ఎందుకొరకు? కానీ మనం సంఘంగా కలుసుకుంటున్నాం కానీ ఈ మనసు ఏమీ లేదు. సరే అడగండి కదా అంటే ఏవేవో అడుగుతారు, కొన్ని అడగకుండా కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం మాట్లాడేది, మనం ప్రవర్తించేది ఎదుటివాడికి మనకి ఎలా ఉండాలంటే సమాధానకరంగా ఉండాలి, క్షేమాభివృద్ధికరంగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, అలా ఉండిన తర్వాత 12వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరిని ఒకరు వందనములు చేసుకున్నాడు. అంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థమవుతుందా? ఒక కుటుంబం గురించో ఒక సమాజం గురించో కాదు. క్రీస్తు పేరట కూర్చున్న సంఘాల గురించి, క్రీస్తునందు బాప్తిసం పొందిన వారి గురించి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారి గురించి చెప్తున్నాడు. వీళ్ళందరూ కూడా ఏం చేయాలంట? కలిసి మాట్లాడుకోవాలి, కలిసి పనిలో ముందుకు వెళ్ళాలి, కలిసి ఒకరికి ఒకళ్ళు ఏం చేసుకోవాలంట? మీరు ఆశ్చర్యపోయే ఒక సంఘటన చెప్తా. నేను గద్వాల్ అనే ఒక ఊరు వెళ్ళాను. అక్కడి నుంచి ఆరాధనకి వెళ్ళడానికి 1.5 నుంచి 2 గంటలు. ఆటోలు లేవు, బళ్ళు లేవు, ఏమీ లేవు. వస్తా అన్నాడు. 7ంటికి నిలబడ్డా, 8 వరకు అలా నిలబడే ఉన్నా. కోపం వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. ఆరాధన కదా, ఏం చేయలేక ఆ సేవకుడు వచ్చాడు. ఏంటి బ్రదర్ 7ంటికి వస్తానన్నావు, 8ంటికి వచ్చావు అని అన్నా. నవ్వుతూ, లేట్ అయింది బ్రదర్ అన్నాడు. సరే బండి ఎక్కాం, చాలా దూరం తీసుకెళ్ళాడు. ఆరాధనలో ఫస్ట్ వెళ్ళిన విశ్వాస ఎవరంటే నేనే. ఎవరండి? నేను, మా ఆవిడ, మా బాబు వెళ్ళి కింద కూర్చున్నాం. ఎన్నింటికి మీకు ఆరాధన అన్న? 9ంటికి అనుకుంటా. 9ంటికి లోపల ఎవ్వరు రాలా. 9 అవుతుంది అనగానే సంఘం అంతా నిండిపోయింది. ఏమైపోయిందంట? సంఘం అంతా నిండిపోయింది. ఇదే పెద్ద ఆశ్చర్యమేం కాదు. దీనికి కొంచెం ఇంకా ముందుకు వెళ్తా. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, నేను ప్రారంభించినప్పుడేమో చాలా గందరగోళంగా మాట్లాడారు. మనకి గందరగోళంగా ఉంటే మన వాయిస్ని ఏం చేస్తామంటే, నూరెంతలు అగ్నిని మండించినట్లుగా మనం స్పీచ్ని ఇంకొంచెం పెద్దగా చేస్తాం. అప్పుడు గందరగోళం అంతా నిశ్శబ్దం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోన్లు వీడియోలు ప్రారంభించారు, వీడియోలు తీస్తూ ఉన్నారు. అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఏమిస్తున్నారంట? షేక్ హ్యాండ్. అది ఒక పక్కా పల్లెటూరు, రోడ్లు లేవు, ఆటోలు లేవు, నాగరికత అసలు కూడా లేదు, చప్పటి వాటరు. అలాంటి వాతావరణంలో సంఘం ఉన్నా కూడా ఒకరికొకరు ఏం చేసుకున్నారు తెలుసా? వందనాలు చెప్తారు. ఈరోజు స్థానిక సంఘంలో మీరు ఎక్కువగా వందనాలు ఎవరికి చెప్తారంటే నాకు కూడా చెప్పరు, నారాయణ గారికే చెప్తారు. అంటే ఈరోజు నేనేమంటున్నానంటే, సంఘంలో అందరి ఎడల కూడా ఒకలాగా ఉండాలా. మీరు నారాయణ గారినే ప్రేమిస్తే కుదరదు. కాబట్టి ప్రియ సహోదరులారా, అంటే ఆ పల్లెటూరు వాతావరణంలో ఉన్న వాళ్ళు వాక్యానుసారంగా ఉన్నారు, కానీ సిటీలో ఉన్న మనకి ఏమి లేదో తెలుసా? వాక్యానుసారమైన మనసు లేదు. మీకు తెలుసా, నిమ్మకాయ నీళ్ళు అడిగాం. నేనేమన్నానంటే ఫుడ్ పెడతా అన్నారు. ఖచ్చితంగా ఫుడ్ అంటే నాన్ వెజ్ పెడతారు కదా, మళ్ళీ అది ఏడ తింటాంలే అని ఫుడ్ వద్దు, నేను షుగర్ పేషెంట్ని, బ్రెడ్ తెచ్చుకున్నా, ఇదిగో విజయవాడ నుంచి అని చూపించిన తర్వాత నిమ్మకాయ నీళ్ళు అడిగాం. ఎంత తెచ్చుంటారు మీరు చెప్పండి? మీరైతే ఎంత ఇస్తారు నాకు? ఎక్కడ వస్తున్నా మీ ఇళ్ళకి వస్తున్నానా? గ్లాస్ ఇస్తారంట వీళ్ళు.
ఎన్నడూ పిలిచింది లేదు, పాలు లేదు. గ్లాస్, సరే గ్లాస్ ఇస్తారు. వాళ్ళు ఎంత ఇచ్చారు తెలుసా? 2 లీటర్ల బాటిల్ పంపించారు. 2 లీటర్ బాటిల్ పంపించి తాగమని చెప్పారు. ఎంతమంది తాగామని తెలుసా? 10 మంది తాగాం. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కొంచెం చేయమంటే వాళ్ళు ఎంత చేస్తున్నారు? విశ్వాసంలో. మనోళ్ళు కొంచెం చేయమన్న దగ్గరేమో అనవసరమైన దగ్గర ఏం చేస్తారు? ఊరంతా చేస్తారు. ఊరంతా చేయమన్న దగ్గర ఏం చేస్తారు? కొంచెం చేస్తారు. కానీ వాళ్ళను చూస్తే చాలా అభినందించాలనిపించింది. మరలా ఏం అడిగారో తెలుసా? బ్రదర్, మీరు ఎప్పుడు ఈ ఊరు దగ్గరలోకి వచ్చిన మా దగ్గరికి వచ్చి వాక్యం చెప్పాలన్న బ్రదర్. అమ్మయ్యా, ఒక 40 నిమిషాలు, ఒక 30 నిమిషాలే చెప్పా. 30 నిమిషాలు వాక్యం చెప్తేనే మీరు నన్ను వాక్యం చెప్పని పిలుస్తున్నారే. 3 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, మా సంఘస్థులు ఎక్కడ పిలవట్లేదే అని అనుకున్నాను నేను. నిజంగా వాక్య సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు, వాళ్ళ సహవాసము, వాళ్ళ కోరికలు ఎవరి మీద ఉంటాయంటే వాక్యం మీదే ఉంటాయి. అప్పుడు నేను సేవకుని అడిగా, బ్రదర్ ఎందుకు ఫోన్లు తీసి వీడియోలు ఆన్ చేశారు సడన్గా అన్న. బ్రదరే, మా వాళ్ళకి ఒక అలవాటు ఉంది. వాళ్ళకి ఏదైనా కనెక్ట్ అయ్యి మనసుకు నచ్చితే వెంటనే ఫోన్లు తీసి వీడియో తీస్తారంట. వీడియో తీసి అది వింటూ ఉంటారంట. అంటే పదే వింటూ ఉంటారంట. నిజంగా మన యూట్యూబ్ ఛానల్లో 600 వీడియోలు పెట్టా. ఎన్ని పెట్టా? నిజంగా చెప్పండి, ఒక్క వీడియో అయినా ఎప్పుడైనా మనస్ఫూర్తి ఒక్కరు విన్నారా? ఒక్కటి విన్నారా? మీరు విశ్వాసులు, నేను సేవకుడిని, ఇది సంఘం కదండి. కాబట్టి కానీ ఈ వైఖరిని మనం మార్చుకోవాలి. ఇది మార్చుకోవాలంటే మనము దేనిలో జీవించాలంటే, దేని చేత నడిపింపబడాలంటే, కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని రకాలుగా మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఇప్పటి వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను.